నా ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మన ఇండియన్ రైల్వేస్లో ఎన్ని రకాల జోన్స్ ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని రకాల గ్రూప్స్ ఉన్నాయో నేను వీడియోలో చెప్తాను. అండ్ గ్రూప్స్ సంబంధించి ఏమేమి జాబ్స్ ఏ గ్రూప్లోకి వెళ్తాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇండియన్ రైల్వేస్ ఎందుకు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అండ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్ ఏంటి, మొత్తం ఇండియన్ రైల్వేస్లో ఎన్ని రకాల వేకెన్సీ ఉన్నాయి అనేది మీకైతే ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేనైతే వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మొత్తం నేను ఇండియన్ రైల్వేస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్ ఓవర్ ఇండియా దేర్ ఆర్ 17 జోన్స్ అండ్ 71 డివిజన్స్ అండర్ దోస్ 17 జోన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్. ఇక్కడ చూడండి, మనకి ఇండియా మొత్తం మీద 17 జోన్స్ అయితే ఉన్నాయి, 71 డివిజన్లు అయితే ఉన్నాయి. ప్రతి జోన్ కంట్రోల్లో సమ్ డివిజన్స్ అయితే ఉంటాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సికింద్రాబాద్ అనేది తెలుగు రాష్ట్రాలకి మెయిన్ జోన్ కంట్రోల్లో మనకి సమ్ డివిజన్స్ అయితే ఉంటాయి. లైక్ విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్, నాందేడు, గుంటూరు, సికింద్రాబాద్ ఇవి వచ్చేసి అండర్ కంట్రోల్ ఆఫ్ సికింద్రాబాద్. మనకి సికింద్రాబాద్ అనే జోన్ కదా, ఇవన్నీ డివిజన్స్ అన్నీ కంట్రోల్ చేసేది డివిజనల్ మేనేజర్స్ అయితే కంట్రోల్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, 17th జోన్ ఈ సెటప్ హ్యాస్ అండ్ ఇండిపెండెంట్ ఇన్ 2010. మనకి 17 జోన్స్ అని చెప్పాను కదా, అందులో 17వ జోన్ వచ్చేసి ఇండిపెండెంట్గా మనకి 2010లో అయితే మనకి సెలెక్ట్ చేయడం అయింది. 17 జోన్స్ అండ్ దేర్ డివిజన్స్. ఫస్ట్ది వచ్చేసి సెంట్రల్ రైల్వే ముంబై, ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజీపూర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్. ఈస్ట్ కోస్ట్ రైల్వే గురించి మీకు లాస్ట్లో అయితే ఒక చిన్న మాట చెప్తాను. ఈస్టర్న్ రైల్వే కలకత్తా, నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్, నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్, నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్, నార్థన్ ఫార్జనర్ రైల్వే గువాహతి, నార్థన్ రైల్వే ఢిల్లీ, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాసూర్. అండ్ ఇక్కడ చూడండి, సౌత్ ఈస్టర్న్ రైల్వే కలకత్తా, సౌత్ వెస్టర్న్ రైల్వే హూబ్లీ, సౌతర్న్ రైల్వే చెన్నై, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబ్బల్పూర్, వెస్టర్న్ రైల్వే ముంబై, మెట్రో రైల్వే కలకత్తా. ఇందులో మీకు థర్డ్ది వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే. అండ్ ఇక్కడ చూడండి, మనకి 10th వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రెండు మనకి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి పూర్తిగా తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందండి, అంటే సికింద్రాబాద్ జోన్. మనకి ఇది వచ్చేసి పూర్తిగా తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువ అప్లై చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే, విజయనగరం డిస్టిక్ అండ్ శ్రీకాకుళం డిస్టిక్ వారు ఈ రెండు డిస్టిక్ల వాళ్ళు అయితే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేలకు అయితే వెళ్తారు. వాళ్ళు వచ్చేసి భువనేశ్వర్ బోర్డులో అయితే చెందుతారండి. ఇదే మనకి మెయిన్ ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. దేర్ ఆర్ 4 types ఆఫ్ గ్రూప్స్ లెవెల్స్ జాబ్స్. ఇక్కడ చూడండి, మనకి ఇండియన్ రైల్వేస్లో 4 రకాల గ్రూప్స్ అయితే ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ ఏ. ఇవి వచ్చేసి 4 types ఆఫ్ జాబ్స్. అండ్ ఇందులో గ్రూప్ ఏ బి వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్, అంటే హయ్యర్ లెవెల్ పోస్ట్ అండి. అండ్ గ్రూప్ సి, గ్రూప్ డి వచ్చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. అంటే గ్రూప్ ఏ బికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే తీయరు. అది మనకి స్పెషల్ అంటే యూపీఎస్సీ ద్వారా కానీ లేకపోతే సర్వీస్ ఎగ్జామ్ రాసి దాని ద్వారా అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే గ్రూప్ సిలో ప్రమోషన్ ద్వారా మనం గ్రూప్ బికి గ్రూప్ ఏకి వెళ్ళగలం, కానీ డైరెక్ట్గా అయితే మనం వెళ్ళలేము. అండ్ ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ దీస్ గ్రూప్స్ విల్ హ్యావ్ బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గ్రేడ్స్. మనకి గ్రూప్ సిలో, గ్రూప్ డిలో టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను. అంతేకాకుండా ఎలా ఎగ్జామ్ రాసి మనం ప్రమోషన్ అవ్వాలి ఎలా అనేది ప్రతి డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు. గ్రూప్ ఏ పోస్ట్ రిక్రూట్మెంట్. యూపీఎస్సీ డస్ ద రిక్రూట్మెంట్ ఫర్ దిస్ కేటగిరీ బై కండక్టింగ్ ఏ రిటర్న్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ యాజ్ నెససరీ. ఇక్కడ ఏం చెప్తుందంటే, మనకి గ్రూప్ ఏలో రిక్రూట్ అవ్వాలంటే సివిల్ సర్వీస్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దాంట్లో మనకి ఎగ్జామ్ అవ్వగానే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అలా సమ్ ఉండిన తర్వాత అప్పుడైతే మీకు రిక్రూట్ చేసుకుంటారని చెప్తున్నారు. ఇక అంతకుముందు చెప్పాను కదా, మనకి గ్రూప్ ఏకి రిక్రూట్ అవ్వాలంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి మీరైతే రిక్రూట్ అవ్వాలని. ఇక్కడ చూడండి, ఆ ఎగ్జామ్స్ ఏంటంది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ అండ్ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్. వీటిలో మీరు ఏది రాసినా సరే మనకి గ్రూప్ ఏ సంబంధించి రిక్రూట్ అయితే అవుతారు. అండ్ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను కదా, అక్కడ ఒకసారి చూసి మీరైతే వీడియో ఫ్యూజ్ చేసి ఒకసారి చూసుకోండి. అండ్ గ్రూప్ బికి సంబంధించి దెర్ ఈజ్ నో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ గ్రూప్ బి పోస్ట్స్. గ్రూప్ సి ఎంప్లాయీస్ ఆర్ ప్రమోటెడ్ హ్యాస్ గ్రూప్ బి ఆఫీసర్స్. మీకు వీడియో కొంచెం ముందే చెప్పాను ఏంటంటే, గ్రూప్ బిలో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది తీసుకోరు. గ్రూప్ సి వాళ్ళు ప్రమోషన్ అయ్యి గ్రూప్ బికి అయితే వెళ్తారు. అంటే గ్రూప్ సిలో జాబ్స్ వచ్చేసి ఏంటంటే ఏఎల్పి, టీసీ, గూడ్స్ గార్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లర్క్. ఇవి వచ్చేసి గ్రూప్ సి రిక్రూట్మెంట్స్ అండి.
ఇంకా చాలా ఉంటాయి, ఇవే కాదు, ఎగ్జాంపుల్గా మీకు కొన్ని చెప్పాను. ఇవి వచ్చేసి మనకి ప్రమోట్ అయ్యి గ్రూప్ బి ఆఫీసర్లు అవుతారు తప్ప డైరెక్ట్గా గ్రూప్ బి అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకోదు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. గ్రూప్ సి పోస్ట్ రిక్రూట్మెంట్. ద గ్రూప్ సి పోస్ట్ బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రిక్రూట్మెంట్స్ ఆర్ కండక్టెడ్ బై 19th రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అక్రాస్ ఆల్ జోన్స్ ఇన్ ఇండియా. మనకి ఇండియా మొత్తం మీద మీకు అంతకుముందు చెప్పాను 17 జోన్స్ అయితే ఉంటాయి. అన్ని జోన్స్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేస్తాయి. కాకపోతే రైల్వేలో టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. అది గ్రూప్ సిలో అయితే టెక్నికల్ జాబ్స్ వచ్చేసి ఏఎల్పి టెక్నీషియన్ ఇలా సమ్ జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ నాన్ టెక్నికల్ వచ్చేసి టీసీ క్లర్క్, టీటీఈ ఇలా సమ్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి టెక్నికల్ అనేవి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళవి. అండ్ నాన్ టెక్నికల్ వచ్చేసి డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు, ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ టెక్నికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దానికంటూ సమ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, అప్పుడైతే మీరు అప్లై చేసుకోగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ సి నుంచి మీరైతే గ్రూప్ బి ప్రమోషన్ అవుతారని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్గా ఏఎల్పి తీసుకున్నట్లయితే ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్గా మనం రిక్రూట్ అవుతాం. దాని నుంచి లోకో పైలట్, దాని నుంచి సీనియర్ లోకో పైలట్, తర్వాత అలా ప్రమోషన్లు వచ్చిన తర్వాత మనం కొంచెం స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి గ్రూప్ బి ప్రమోషన్ అయితే ఇస్తారు. అప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ అయితే అవుతాము. అంతవరకు నాన్ గెజిటెడ్ ఆఫీసర్గానే ఉంటాము. గ్రూప్ డి పోస్ట్ రిక్రూట్మెంట్. ద గ్రూప్ డి రిక్రూట్మెంట్ ఈజ్ డన్ బై ఆర్ఆర్సి at divisional level. Some of the posts in this group are the gunman, సిపాయి వాలా, ట్రాక్మెన్, పీనియన్, ట్రాకర్ అండ్ అదర్స్. పాయింట్స్ మన ఇంకా చాలా ఉంటాయండి. అండ్ మీకు ముందుగా చెప్తాను, లేదా ఇంకో వీడియో తయారు చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. చూడండి, గ్రూప్ సిలో మనకి మీరు ఒకటి గమనించారో లేదో ఆర్ఆర్బి అని అయితే వచ్చింది. అండ్ గ్రూప్ డిలో ఆర్ఆర్సి అని అయితే వచ్చింది. ఈ ఆర్ఆర్బి అంటే ఏంటి, ఆర్ఆర్సి అంటే ఏంటంటే ఆర్ఆర్బి అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్సి అనేది రైల్వే రిక్రూట్మెంట్ సెల్. మనకి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి గ్రూప్ సి పోస్టులు అయితే తీస్తారు. అండ్ ఆర్ఆర్సి వచ్చేసి గ్రూప్ డి పోస్టులు అయితే తీస్తారు. చెప్పినండి గ్రూప్ డి పోస్టులు అనేవి అంటే ఇంకా కొన్ని పోస్టులు ఉంటాయి. ఇవన్నీ కలిపి మనకి ఆర్ఆర్సీలో అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఈ వీడియోలో నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. అంటే రైల్వేలో ఎన్ని జోన్స్ ఉంటాయి, ఎన్ని డివిజన్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎవరు గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరు, రిక్రూట్మెంట్ ఏంటంది మీకు అన్నీ తెలిసాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో మనకి చెప్పాను కదండి, రైల్వే ఎందుకు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అండ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్ ఏంటంది మీకు వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఎస్ఆర్ నో ఏదైనా పర్లేదు, మీరైతే కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయినా, మీకు ఇన్ఫర్మేషన్ కొంచెమైనా ఉపయోగపడినట్లయినా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.